పూరా లోకల్ దోస్తులు ఇక చూడరు ఇక్కడ బండ మీద అరుగు మీద కూర్చున్నారు. రోడ్డు పంటి కాకలు ఇద్దరు నిమ్మలంగా, మధ్యలో మా బాబుగాడు కూడా కూర్చున్నాడు. అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఓటు ఎవరికి ఎత్తరా లేకపోతే ఇంటికి ఆయనతో పోతారా. మరి కాక ఎవరికి ఓటు ఎత్తారు? కాదు నువ్వు నవ్వకుంటే ముచ్చట చాలు చెప్తా. నేను సిగ్గుపడతావేందే? దా 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 ఏడవకారే, నువ్వు ఏడుతాను మంచిగా అనిపించేది. ఏడవ కావు. ఒక్క నిమిషం నేను మాట్లాడదా. కాక ఇక బాబుగాడు అడుగుతాను నేను. కాక ఎవరు? గౌతపూర్. ఏ మండలం కిందకి వస్తుందా? ఏ మండలం? తాండూరు. తాండూరే కదా. మరి ఎలక్షన్లు దగ్గర పడతానే కానీ ఎవరికి ఎత్తావు ఓటు? కాంగ్రెస్ అయ్యో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళది ఏమైంది? లచ్చుబమ్మ అది నీదేనా పేరు? అది కాదా? ఎవరు నీవేమన్నా ఇదే ఊరు? ఇదే ఊరా? అదే ఎవరు? గౌతమ్పురా? గౌతపూర్ మండలం దేని కిందకి వస్తుంది? కొండ విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు. నేను కొండ చెప్పలేను. ఆయన కొండ కాదు, పెద్ద అండ. పిండలు మొత్తం అతనికి వేస్తారు చూడే. మొత్తం బీజేపీ ఎత్తారా? అది గెలుచుకం కన్ఫర్మ్. ఇంగ్లీష్ కూడా వచ్చు నీకు? లోకల్ కాదు, ఏడబోతే కూడా అదే మొత్తం సిటీ లెవెల్లో కూడా. సిటీ లెవెల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి. రైట్ దోస్తులు, ఇగో అన్నకు గిరాకీ లేనట్టు నేను నిమ్మలంగా కూర్చున్నాడు. అన్న గిరాకీ ఏం లేదా? ఉన్నాయన్న ప్రస్తుతానికి. పూట అని బయటకు వెళ్ళాలి నువ్వే. రైట్ ఎట్లా నడుస్తుంది అన్న మీ వ్యాపారం? ఉన్నది గట్లనే మామూలుగా జర అంత కాకపోయినా కొద్దిగా ఉన్నట్టు. రైట్ అన్న, మొత్తానికి ఇప్పుడు ఇది ఏరియా కిందకి వస్తానా మీరు ఉన్నది? తాండూరు. తాండూరు మండలం అన్న. ఓకే రైట్ అన్న, ఇప్పుడు ఎలక్షన్లు వస్తాను లోక్సభ. మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటాను? కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి సార్ కదా. ఎందుకన్నా కాంగ్రెస్కి ఎందుకు? ఈ కాంగ్రెస్ వస్తేనే అన్ని డెవలప్ అవుతాయని మా బాధ. ఇప్పుడు 100 రోజుల పనులు చేసి కానీ ఎట్లా ఉన్నాయని చెప్పొచ్చు? చేస్తారన్న, టైం పడుతుంది. ఇక కొత్త సంవత్సరం కదా, పొలాడు పుట్టంగానే నడవాడు కదా, కొద్దిగా టైం పడుతుంది ఇక. అంతే మళ్ళన్న, అంతే. కాంగ్రెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ అంటే సార్ పేరు ఏదో ఉంది, రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి సార్. మరి ఆయనతో సార్కి వెళ్తే మంచి పనులు చేస్తారా? చేస్తారు. మనం అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి వేసుకుంటా పోయినాము, దానికే వేస్తాం అన్నట్లా. మరి పక్కపండి పార్టీలు ఉన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఏం చేయలేరు కానీ మనమైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి వేసినాము, దానికే కంటిన్యూ చేస్తున్నాము. పయనం పోవాలా? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయిగా, అందులో ఓలు కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఏమేమా మేము కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తాను. అరే బంగారం ఆకు నడుచుకోసారి. ఎవరు ఉంటారు మీరు? ఇందూరా. ఏ మండలం కిందకి వస్తుంది? పెద్దేంలో పోతాం. తాండూరు కాదా? ఎవరికి వేస్తావు ఓటు? మేము కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు వేస్తాం? మేము ఎప్పటికి వేస్తాం, అట్లనే వేస్తాం. ఇప్పుడు కూడా వేస్తామంటారు. అంతారం అది ఏ ఊరు మంది? అంతారం తాండూరు కింద మండలం తాండూరు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం? రూలింగ్ నడిచేదానికి వేయాలి. రూలింగ్ నడిచేదానికా? మరి రూలింగ్ ఎక్కడ నడుతుంది? మరి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా రూలింగ్. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ కేంద్రంలో లేదు కదా. మళ్ళీ కేంద్రంలో అంటే లోకల్ కేసు అంటే వీనికి లోకల్ ఫండ్ అని వస్తాయి. మరి పెద్ద మనిషి ఒక ఆయన ఉండగా కారు వేసుకోవాలి అతను బుయ్యన కేసీఆర్ సార్. మరి ఆ మనిషి ఏం చేసింది పాపం? వారికి 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిండు, మనం వీనికి కూడా ఇవ్వాలి కదా. మళ్ళీ 10 సంవత్సరాలు ఇస్తాను. వీడు ఏం చేస్తాడో తెలుస్తుంది కదా. ఎండాకాలం కదా. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో ఎవరు కొట్టేద్దాం, ఎవరు గెలిపిద్దాం? బీజేపీకి వేస్తాం ఈసారి. బీజేపీకి వేద్దాం. బీజేపీ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి సార్. ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ చూసి చేస్తానా లేదా మోడీ సార్ చూసి చేస్తానా? కాంగ్రెస్ గెలిచిండ్రు, వాళ్ళ జేబులు నింపుకుని ఇప్పుడు ఇంతవరకు ఏం పనులు చేయలేరు కదా. మరి కాంగ్రెస్ జేబులు నింపుకుంటున్నారు అంతే. మరి ఇప్పుడు కొండా సార్ గెలిచినా అనుకో, ఇక్కడ అభివృద్ధి పనులు ఎట్లా ఉంటాయి? ఆయన రాకపోతే మళ్ళీ రాష్ట్రపతి పాలన. ఆయన కూడా చేయలేడు అనుకో, రాష్ట్రపతి పాలన చేస్తారు పబ్లిక్. రాష్ట్రపతి పాలన అంతే. మరి లేకపోతే ఏం చేస్తారు? మరి అంతే. మరి ఇప్పుడు ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు. వాళ్ళు చేయరు వీళ్ళు చేయరంటే వాళ్ళకి కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. వాడు చేయలేడు అనుకో, రాష్ట్రపతి పాలన. కొండా సార్కి ఎత్తాను అంటున్నావు, మరి బీజేపీయే కదా. అంటే మోడీ సార్ గురించి ఒక 2 మాటలు చెప్పు. మోడీ మంచిగా చేసిండు. మంచి చేసిండా? పెద్ద మనిషికి అందరికి మంచి చేసిన మంచిగా చేసిండు. ఆ మనిషిని చూసే ఓట్లు వేస్తున్నారు. మనిషి అనేది ఏం లేదు, పన్నులు కావాలి ఎవరికైనా, పబ్లిక్ అవసరం అని పడి వాళ్ళు వీళ్ళు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ కావాలని అనుకున్నారు, తెచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేరు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, అది లేదు సరిగా. ఇది ఏ ఊరికి ఎందుకు వస్తుంది?
మాది పెద్దోళ్ళ మండలం మంబాపూర్, తాండూరు దగ్గరలో 10 కిలోమీటర్. 10 కిలోమీటర్స్ ఉంటుందా? మొత్తానికి అయితే మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు మళ్ళీ బీజేపీకే పడతా లేదంటే బీజేపీకే వేస్తాం. అమ్మా ఎటు పోతున్నా? నేను ఊరికి వెళ్ళిపోతున్నా. ఏ ఊరు పోతాను? ఇందూరు వెళ్ళిపోతున్నా. ఇందూరా? ఏంది పుచ్చకాయలు కొనడానికి వచ్చినా? పుచ్చకాయలు కొనుక్కుని వచ్చిన. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ కొట్టేద్దాం? కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెసా? కాంగ్రెస్కి వేస్తా ఎందుకు? మేము పేదోళ్ళం కదా, అందు గురించి వేస్తున్నాం. నేను కూడా పేదవాడిని. ఇప్పుడు మరి బీజేపీ అని బీఆర్ఎస్ ఉన్నాయి కదా, కారు గుర్తులు. మాకు పేదోళ్ళకి సాయం చేసిన వాళ్ళు కావాలి. కాంగ్రెస్ కాంగ్రెస్ అన్న ఏంది? ఉన్నది చెప్తున్నా, ఆ కాలం నుంచి చేసుకున్నా పోయినాము. పని కానీ కాకపోని మనకేం పని మీద ఏం భరోసా చిన్నప్పుడు అంతే అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ అని బీజేపీ ఉన్నాయి కదా, అవి ఎందుకు వద్దు? అవి ఫస్ట్ అయితే అదే ఉండే కదా సార్, తర్వాత అన్నీ వస్తూ ఉంటాయి, మారుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, అన్నీ అవుతాయి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అంటే పైన జరిగేటి కదా, ఆయన ఇప్పుడు రాష్ట్రంలోనే ఉంది కాంగ్రెస్ అంటే, కేంద్రంలో లేదు. మరి ఆయన పనులు అయితే అంటావు మనకి? పని మనకేం అంత పెద్ద పనులు లేకుంటాయి కదా సార్, అంత పెద్ద పనులు మన దగ్గర ఏడ ఉంటాయి చెప్పండి. ఏ ఊరు కింద? మేము రంజిత్ రెడ్డిని గెలిపేయాలనుకుంటున్నాము. రంజిత్ రెడ్డి సార్ అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు గెలిపేయాలనుకుంటే మిగతా పార్టీలు ఉన్నాయి కదా? మిగతా పార్టీలు ఉన్నాయి కానీ ఇక ఆయన ఎంపీ చేసిండు కదా, మళ్ళీ కూడా చూద్దాం మేము ఒక్కసారి అనుకుంటున్నాం. మళ్ళీ మరి కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలోనే ఉంది కానీ మరి కేంద్రంలో లేదు కదా, మరి ఆయన గెలిస్తే నిధులు తేగలడంట సార్? ఏమో తెస్తాడో తేడో కానీ చూద్దాం అనుకుంటున్నాము. ఇక లాస్ట్కి వస్తే నిర్ణయం ఎవరికి చేసేటప్పుడు ఎవరైతే చూడరు. మేము 100% బీజేపీకి వేయాలనుకున్నాం సార్. 100% బీజేపీ. ఎందుకు అట్లా? బీజేపీ వేస్తేనే కొద్దిగా మన ముందర భవిష్యత్తు బాగుంటుంది. ఆయన ఇంచుమించు 100% కరెక్ట్ మోడీ బాగా చేస్తున్నాడు. ఆయన స్వార్థం కోసం కదా, ప్రజల కోసం చేస్తున్నాడు. ఏం చేసినా కూడా ముందు ప్రజలు ఎట్లా ఉండాలి, వాళ్ళ ముందు భవిష్యత్తు ఏమన్నా ఆలోచన చేసి మన మోడీ. బీజేపీ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ కదా, 100% కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు సార్. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ని చూసి ఎత్తారా లేదంటే మోడీ సార్ని చూసి ఎత్తారా ఓట్లు? 100% మోడీని చూసి ఓట్లు వేస్తాం సార్. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గెలిస్తే పరిపాలన ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఆయనతో నిధులు తెచ్చి మన వాళ్ళ కోసం పనులు చేస్తారంటారు? చేస్తాడు సార్, ఆయన మంచిగా చేస్తాడు సార్. అంటే ఇంతకు ముందు సార్ ఏమైనా చేశారు ఎక్కడ పనులు, ఇట్లా అభివృద్ధి పనులు? చేశారు సార్. వచ్చి జనాల మంచి షెడ్యూల్ చూసుకోవడం అంత మంచిగా నడుతుంది. బాగా చేశాను సార్. మరి ఇప్పుడు బీజేపీకి వెళ్తుంది అన్నారు కదా, మరి పక్కపొంటి పార్టీ వాళ్ళు ఏం పాపం చేశారు సార్? ఇక కాంగ్రెస్ చేసింది కానీ వాళ్ళు హామీలు ఇచ్చారు కానీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చలేరు. ఇక మరి ఈ సైడ్ అయితే ఎవరికి ఉందంటే ఏ జెండా ఎగిరిద్ది అంటారు ఇక్కడ? 100% బీజేపీ లేదా బీఆర్ఎస్. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ అయితే మధ్యలో వస్తలేదా? కాంగ్రెస్ రాదు. ఊరు కొరుచాడు బషీరాబాద్ మండల్. అంటే ఇక్కడ దగ్గర పట్ల తాండూరు కిందకి వస్తుంది. తాండూరు కిందికి వస్తుంది. ఇడికి వెళ్ళి 20 కిలోమీటర్ ఉంది మా ఊరు. ఎలక్షన్లు దగ్గర పడతాయి అన్న, మస్తు హడావిడిగా ఉన్నది, ఆగమాగం ఉన్నది. ఎవరు కోటేస్తారు ఏం కథ? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ సార్. ఎందుకన్నా బీఆర్ఎస్కి ఎందుకు? మిగతా పార్టీల డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ నుంచి అయితే పక్క 100%. ఇప్పుడు పార్టీ లేదు కన్నా, మరి ఇట్లా పార్టీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, పూరా ఫుల్ సునామీ ఎట్లా వస్తుందో ఆ విధంగా వస్తుంది పక్క. మళ్ళీ 10 ఏళ్ళ పరిపాలన మళ్ళీ మొదలైతే బరాబరి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ముచ్చట ఏంటంటే, బీజేపీ ఉంది లేదనట్లేదు. కాంగ్రెస్ అయితే మామూలుగా 6 గ్యారెంటీలు అది ఇది నమ్మించి ఇది చేసిండ్రు. ఇంతవరకు ఏం లేదు. 4000 పింఛన్ అన్నారు, అది లేదు. 200 యూనిట్ల కరెంట్ అన్నారు, ఆయన చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు. కానీ ఇక్కడ లోకల్ బిల్లు వసూలు చేస్తుండ్రు. లోకల్ వాళ్ళు కరెంటు బిల్లు వస్తుండ్రు. మేము పాత బిల్లులు ఉన్నాయి కదా, మొత్తం కొట్టుండి 4000 పింఛన్ లేదు, ఏం లేదు. 15,000 రూపాయలు లేవు. ఏమిటికి నల్ల అసలు మిషన్ భర్త నీళ్ళు రావట్లేదు ఊళ్ళకు. మొత్తానికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో తాండూరులో ఏ జెండా ఎగరబోతుంది అంటారు? బీఆర్ఎస్ జెండా పక్క.